వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్? సో, ప్రతి ఒక్కరికి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఒక ఐడియా అయితే ఉంటుంది. అయితే కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి? అసలు వీటిని ఎవరు మేనేజ్ చేస్తారు? అసలు దీని ప్రాసెస్ ఎలా ఉంటుందని చాలా డౌట్స్ ఉంటాయి. అయితే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. సో, నేను మీకిక్కడ చూపిస్తున్నటువంటి పిక్చర్‌లో ఉన్న ప్రాసెస్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ పిక్చర్‌లో ఎవరైతే ఇన్వెస్టర్స్ మనీ రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో, సో, ఇక్కడైతే ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో మోర్ దెన్ 100 ఆఫ్ స్కీమ్స్ అయితే ఉంటాయి. ప్రతి స్కీమ్‌కి ఒక ఫండ్ మేనేజర్ అయితే ఉంటాడు. ఆ ఫండ్ మేనేజర్ ఇన్వెస్టర్ ప్రొఫైల్‌ని బేస్ చేసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయడం జరుగుతుంది. సో, అంటే అది థర్డ్ స్టెప్. డైవర్సిఫైడ్ పోర్ట్‌ఫోలియో అంటే ఇతను ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసామో అమౌంట్ అనేది స్టాక్స్‌లోను, గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లోను అండ్ బాండ్స్, అదర్ అసెట్ క్లాసెస్ లైక్ గోల్డ్, సిల్వర్, రియల్ ఎస్టేట్ ఇలాంటి వాటిలో డైవర్సిఫై చేయడం వల్ల మన రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. సో, ఎవరైతే మనము ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో, సో, ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. అండ్ ఎవరైతే లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ లైక్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ, సో, రిటైర్మెంట్ ప్లానింగు, ట్రావెలింగ్, సో, ఇలాంటి వాటి కోసం చూస్తున్నారు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది. సో, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బ్యూటిఫుల్ ఆప్షన్ అనమాట. అండ్ ఇంకొకటి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏఎంసీస్. ఎవరు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌ని మేనేజ్ చేస్తారు? సో, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో ఎవరుంటారంటే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ. సో, ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనమాట. సో, ప్రెజెంట్ ఇన్ ఇండియాలో టోటల్లీ 48 ప్లస్ ఏఎంసీస్ అయితే ఉన్నాయి. సో, మోస్ట్‌లీ మనకి బ్యాంకింగ్‌లో ఉన్నటువంటి టాప్ రేటెడ్ కంపెనీస్ కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయి ఉన్నాయి చూడొచ్చు మీరు. అండ్ సో, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ వన్ వచ్చి డైవర్సిఫికేషన్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అని. అండ్ ప్రొవిజనల్ మేనేజ్‌మెంట్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. అండ్ లిక్విడిటీ ఆప్షన్. సో, లిక్విడిటీ అంటే మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసామో, సో, మనం ఏ టైంలో అన్నా మనం వీటిని విత్‌డ్రా చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఒకవేళ వితిన్ ఎ ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి వితిన్ ఎ ఇయర్‌లో తీసేస్తారో వాళ్ళకి ఎగ్జిట్ లోడ్ అనేది ఒక పర్సెంటేజ్ చార్జ్ చేస్తారనమాట. సో, దాన్ని ఒకసారి మనం చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. అండ్ యాక్సెసిబిలిటీ. సో, మనం ఏ స్కీమ్స్‌లో అన్నా ఎన్ని సార్లన్నా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్‌పరెన్సీ. సో, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనేది సెబీ అండ్ ఆంఫీ రెగ్యులేషన్స్ కింద వర్క్ చేస్తాయి. ఫ్రాడ్ చేయడానికి పాసిబిలిటీసే లేవసలు. అండ్ టాక్స్ ఎఫిషియన్సీ. సో, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి టాక్స్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. అండ్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్. సో, గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే మనం చూసినట్లు ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ లాంగ్ టర్మ్ గోల్ ఉంటాయి కదండీ! సో, లైక్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అని, మ్యారేజ్ అని. సో, ఇలాంటి లాంగ్ టర్మ్ గోల్ బేస్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎవరైతే చూసుకుంటున్నారో సో, అలాంటి వాళ్ళకి ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది బ్యూటిఫుల్‌గా ఉపయోగపడుతుంది.